నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. కొత్తగూడెం లీగల్ సీనియర్ న్యాయవాది వట్టికొండ సురేష్ బాబు మృతికి సంతాపంగా గురువారం ఫుల్ కోర్టు రిఫరెన్స్ ఏర్పాటు చేశారు. బార్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అభ్యర్థన మేరకు జిల్లా కోర్టులో గురువారం ఫుల్ కోర్టు రిఫరెన్స్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ, వట్టికొండ సురేష్ బాబు న్యాయ వ్యవస్థకు అనేక సేవలు అందించారని, అటువంటి గొప్ప న్యాయవాదిని కోల్పోవడం చాలా బాధాకరమని న్యాయమూర్తులు అందరి తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగూడెం బార్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ, వట్టికొండ సురేష్ బాబు 61 సంవత్సరాల నుండి న్యాయవాద వృత్తిలో విశిష్ట సేవలను అందించారని, ఉమ్మడి ఖమ్మం జిల్లా మదిర మండలం అల్లినగరం గ్రామంలో స్వాతంత్ర సమర యోధుడు వట్టికొండ నాగేశ్వరరావు, వెంకట నరసమ్మ దంపతులకు 1940లో జన్మించారని, ఉస్మానియా యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్ర పట్టా తీసుకుని బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు అయ్యారని, అనంతరం 1963లో బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా నమోదు చేసుకుని అనేక సివిల్ క్రిమినల్ కేసులతో పాటు ప్రభుత్వ న్యాయవాదిగా పలుమార్లు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సేవలు అందించారని, అనేక సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారని, అనేక మందిని తన శిష్యులుగా బార్ అసోసియేషన్కు పరిచయం చేశారని, వారి మరణం బార్ అసోసియేషన్కు తీరని లోటు అని, వారికి కన్నీటి వీడ్కోలు తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. ముందుగా 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ గొల్లపూడి భానుమతి, 2వ అదనపు జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె సాయిశ్రీ, 3వ అదనపు జస్టిస్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వి శివనాయక్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఏపూరి బాబురావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పోసాని రాధాకృష్ణమూర్తి, వెలగల నాగిరెడ్డి, రావీర్ విజయకుమార్, మీర్జా ఫీరా దోషి, లావణ్య, విశ్వశాంతి, నాగలక్ష్మి, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ నుండి వి పురుషోత్తమరావు, పి నిరంజన్ రావు, నాగశ్రవంతి, జ్యోతి, విశ్వకర్మ, రమేష్ కుమార్, మగ్గం పలిమెల సాంబశివరావు, పలివెల గణేష్ బాబు, కె పుల్లయ్య, ఈ పురుషోత్తమరావు, కె నాగేశ్వరరావు, పురుషోత్తం, మారపాక రమేష్, విఠల్ పాతూరి, కాంతయ్య, వి వేణుమాధవరావు, గాజుల రామమూర్తి, విజయభాస్కర్ రెడ్డి, జనపరెడ్డి, గోపీకృష్ణ, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. శ్రీ వట్టికొండ సురేష్ బాబు గారు సీనియర్ న్యాయవాది, కొత్తగూడెం బార్ అసోసియేషన్లో 61 సంవత్సరాలుగా న్యాయవాదిగా వారు సేవలు అందించారు. వారు 1940లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మదిర తాలూకా అల్లినగరంలో శ్రీ వట్టికొండ నాగేశ్వరరావు, వెంకట నరసమ్మ దంపతులకి జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులై వారు 15/7/1963 నాడు న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన తర్వాత తెలంగాణ బార్ కౌన్సిల్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో వారు న్యాయవాదిగా నమోదై వారు కొత్తగూడెం పట్టణానికి ఇచ్చారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ కొత్తగూడెం బార్లో వారు అనేక సివిల్ కేసులు, అనేక క్రిమినల్ కేసులు వారు వాదించారు. వారి దగ్గర కొన్ని వందల మంది న్యాయవాదులు జూనియర్స్గా పనిచేశారు. వారి దగ్గర పనిచేసిన జూనియర్స్ దగ్గర కూడా మేము మా తర్వాత భావితరాలు కూడా జూనియర్స్గా పనిచేస్తున్నాము. వారు తండ్రి గారు స్వాతంత్ర సమరయోధులు, సిపిఎం పార్టీ లీడరు. వారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, చాలా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, చాలా ఆప్యాయతంగా పలకరిస్తారు, అందరితోటి ప్రేమగా కలుపుగోలుగా ఉండేవాళ్ళు. వారు పలుమార్లు కొత్తగూడెం బార్ అసోసియేషన్కి అధ్యక్షులుగా పనిచేశారు. అదేవిధంగా చాలాసార్లు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. అనేక సంస్థలకి వారు స్టాండింగ్ కౌన్సిల్గా, నవభారత్, సింగరేణి కాలేజ్ కూడా వారు స్టాండింగ్ కౌన్సిల్గా ఉండి సేవలు అందించారు. అటువంటి గొప్ప న్యాయవాదిని మేము కోల్పోవటం అనేది బార్ అసోసియేషన్కి తీరని లోటు, మా న్యాయ వ్యవస్థ కూడా తీరని లోటు. మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. ఆ వార్త చాలా విషాదకరమైనటువంటి వార్త. ఆ మరణ వార్తని మేము తట్టుకోలేక ఇక్కడ చాలా మంది సీనియర్ న్యాయవాదులు కంటతడి పెట్టినటువంటి రోజులున్నాయి. ఈరోజు పెట్టారు కాబట్టి వారి మరణానికి మేము గౌరవసూచకంగా ఈ రోజున గురువారము, రేపు శుక్రవారం కూడా విధులు బహిష్కరించి వారి యొక్క మరణానికి విధులు బహిష్కరించి మేము సంతాపం తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ తరఫున మేము ప్రార్థిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.